రచ్చడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. బుల్లెట్ బండి ఎక్కిస్తానా నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప హైలైట్ రెడీ అయ్యో పాపం. సో హలో గైస్, ఇది శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అవస్టన్. సో గైస్, ఇవాళ మనం అయితే మార్నింగ్ రైడ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎవరెవరు వస్తారు ఏందని చెప్పేసి ఇప్పుడు చూపిస్తా. సో ఇది ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ క్రేజీ ఉంటుంది అనమాట ఈ వీడియో. సో ఆల్రెడీ సౌండ్స్ వస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు ఒక బండి చూపిస్తా మీకు. హర్షానా అయ్యాబుద్ధి వస్తుందా? తిన్నారు గుడ్ మార్నింగ్. Hi guys, so welcome to Mike 11. ఇదలకి రిపల్ చేసి వచ్చినా అన్నమాట. చెప్పు కదా. ఇదలకి లేసి వచ్చిన ఇప్పుడు ఏం కాదుకోలే నైట్ మొత్తం నిద్రలేదు. అది సెట్ అయిపోయిందా? అది సెట్ కాలేదు, ఆ పాన లేదు, దొరకలేదు నాకు. ఏం కాదు, నడుస్తుంది కదా ఇప్పుడు. నిన్ను మాత్రం 100% చూపాలి. వన్ చూపిస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా నీకు? ఇప్పుడు ఫోన్ నేను ఫస్ట్ భయ मैं कब करा भैया आपको फोन? 5:30. అయ్యో పాపం. అయ్యో పాపం. 12 కి అన్నకి ఫస్ట్ ఫోన్ చేసిన. మేము రాత్రి అంతా వండుకోలేదు దీని గురించి. నేను 3:30కే లేచిన. కలలనా నిద్రలా. ఇప్పుడు ఏంది ఏడు అన్నేడి హైలైట్ రెడీ అయ్యాను. వెళ్తూ వచ్చే వరకు ఎన్నో హైవే మీద ఉండాలి. వెళ్తురు వచ్చేవారికి కాదు, వెళ్తురు వచ్చేవారికి మనం ఆడ డెస్టినేషన్. సూర్యుడు వచ్చే వరకు వస్తుండు మనం కిస్సిస్తాడు సూర్యుడు ఈయన వైఫ్. ఇప్పుడు అన్న ఆపిండు, జర ఊళ్ళో పెట్టిండు. వాళ్ళు వచ్చేవారికి ఆల్రెడీ చూపిస్తున్నాం. ఆయన బండి తాళం దొరుకుతలే అంట బెనిలేదు. ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఏం చేస్తాం, ఉన్నదాంతో అడ్జస్ట్. ఎంటీ మీద వచ్చేస్తా 1 టైర్ మీద. నువ్వు 1 టైర్ మీద వచ్చే వరకు వచ్చేస్తాం. నేను వెళ్ళిపోతా మీకన్నా ముందు. మెయిన్ మనిషి వస్తుండా ఆడ పెట్టాలి. ఇప్పుడు పెట్టినా బుల్లెట్ బండి ఎక్కిస్తానా అది ఉంటుంది. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప నీకు మేమే వేస్తే రాకముందే ఆడ పోయినాక ఎందుకు ఆడ పోయినాక వేసుకుంటావా? ఈ టీషర్ట్ జినిగిపోతుంది స్పీడ్కి. ఎవరు చెప్పరా మాకు? ఇంత పెద్ద రైడర్లైనా కూడా ఒక చిన్న హాయ్ పడేసి అయిపోతుంది కదా. వద్దు నేను తక్కువ పైప్ చేసి మీరే చూస్తున్నాము. ఏ వీడియో నిన్నడదా? అను రచ్చడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. సో అన్న అయితే ఫాస్ట్ వచ్చిండు అందరికన్నా ముందు. నేనేమంటలే వద్దా అంటున్నా.
లేలే నేను ఏం చెప్తున్నా అంటే సో ఇమ్రాన్ అయితే అందరికి 4 o'clock వచ్చేసిండు 4 o'clock వచ్చేసిండు మేమే లేట్ చేసినాం గైస్ మనమే లేట్ చేసినాం కదా 4కి పోయి వండుకున్నాం మస్తు అరే ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎవరి దాంట్లో ఆర్సా ఆల్రెడీ కొట్టించుకున్నానా ఫుల్ వేయించుకొని వచ్చాను ముందే దిక్రే తుమారే మూ वो मेरा हेलमेट है नफो ले लो నదనా కరెక్టేనా బయటికి పోతున్నాడ ఇప్పుడైతే మనం అయితే రైట్ స్టార్ట్ చేసినాము నేను ఉర్రంగా నేను తిరిగి చూస్తుండే ఒకసారి పోదాన్ని ఏడికి పోయినా అటు పెట్రోల్కి ఆడేడుండే ఏడా ఆడ పవర్ ఉందిగా బంద్ ఉందా అది బంక్ పబ్లిక్ రియాక్షన్ भाई तुम डिनर लगा के बहुत लल्लू आ रहे डिनर लगा के बहुत लल्लू आ रहे तुम
జర ఏం కాదు సారీ చెప్పేసి అయిపోతుంది. వస్తుంది, నేను చేసిన వస్తుంది. నేను మొన్న చేసిన కదా, నేను అదే పెట్టుకొని చేసిన మొన్న. మొన్నటి వీడియో ఎట్లా వచ్చింది చూడు. ఇట్లుంది వ్యూ 10R మీద. వీడియో ఎట్లా చూస్తారు? అది కొడితే నీకు సౌండ్ వస్తుంది 3 times ఒకటేసారి. ఓకేనా? చూడు ఆ మోడ్లో వచ్చిందా? ఓకేనా? మోడ్ వచ్చింది. ఓకేనా? డన్. Oh shit. Guys, ఎప్పుడు అసలు అయితే రియల్గా ఫన్ అయితే ఇప్పుడు వస్తుంది. సో చామీర్పేట అయితే రీచ్ అయిపోయినాం. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మేము ఒక మధ్యలో ఒక సెకండ్ ఆగినాం. మేము కింద పడిపోయింది పాపం, కింద పడే వాళ్ళు.
సో గైస్ అయితే ఏమేమి అంటే ఫస్ట్ చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి 10R అండ్ హయాబుజా అండ్ స్ట్రీట్ ట్రిపుల్ అండ్ సుజుకి V-Strom అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 అనమాట. సో మ్యాటర్ ఏంటంటే నా ఎంటీ కూడా వచ్చింది, కానీ నా ఎంటీ ఏమో సిటీలోనే ఉంది. ఇంకా మేమేమో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం. ఎక్కువ వచ్చినాము, 80 వచ్చినాం, 80 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఎంతసేపట్లో వచ్చినాం అది చెప్పు. ఇవి ఉంటే ఎంతసేపట్లో వస్తాం చెప్పాలా? మీకు తెలియదా ఎంతసేపట్లో వస్తాం ఇవి ఉంటే? స్పీడ్ Alcohol is injurious to health. Speed is injurious. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ కాదు. దాని గురించి ఈయననే చెప్పాలా? ఉన్నాయని కూడా బాడీకి ఏం కదా అంటే హెల్మెట్ వేసుకొని 500 స్పీడ్ కూడా ఉమ్మని కాదు, నువ్వే అంటున్నావు స్పీడ్ అని. ఎట్లా కొడుతున్నావు తెలుసా? ఇంకడికి చెప్పు. ఒక నిమిషం చెప్తా. ఇంత పెద్ద బండి చేయించిన తర్వాత లేదా చిన్న బండిలో నడపలేదు మీరు మీరే అంటారు. ఇందాకేమో మాట్లాడిండు. స్పీడ్ థ్రిల్స్ కిల్స్ ఇంజూరియస్ టు హెల్త్. Speed is injurious to health. అన్నా నడానా పోదాం. కొత్త బండి కదా ఎంతైనా. ఎన్నో అంటాం, ఎన్నో అనుకుంటాం. కొత్త బండి కాబట్టి కొత్త మురకం ఇట్లానే ఉంటుంది. ఆగుతలేరు. అయ్యో అందుకే ఎంత మంచిగా మెయింటెనెన్స్. అది పూజ బొట్లకి ఇది కాదు కాకా, ఇది కాదు. గుడికి పోయిన ముఖమైన పూజారిది ఇంకా వచ్చు. తమ్నేల్ తీసుకుందాం బాబు. పూజారిది ఇప్పుడు తీసుకోవాలి. ఇది ఏది నిన్న వాన పడ్డది రాత్రి తెలుసా? చూడవాలా వాన పడ్డది. బండి అంటే కరా చూపిస్తే ఎట్లుంటుందో చూపిస్తే కరా. నా ముఖం ఎట్లుంటుంది బండి ఎట్లా చూపిస్తే కరా. అదే ఎవరు చూస్తే ఎంత చూసినాం కదా. నువ్వు కూడా నడుపుతున్నావు కదా. ఇగో ఇప్పుడు నేను తీసా. అదంతా వదిలేదు. నేను ట్యాంక్ దగ్గర మాట్లాడినా, నువ్వు ట్యాంక్ దగ్గర మాట్లాడు. అది దుమ్ము కాదు, అది వర్షం పడ్డది రాత్రి. హరిలో రంగ హరే చెయ్యిస్తే చోరి చోరి కిరికిరి మంతని जस्ट ट्रायल అది फ्लॉप కాదు. गाड़ी टेस्ट कर रही थी. हाँ वही बोल रहा हूँ. अभी ऐसा एक बार टेस्ट करके फिर आने के बाद अभी मार देते देखो. సో గాయ్స్ ఇంత సేఫ్ అయితే హెల్మెట్ లేకుండా కూర్చున్నా ఎంత టార్చర్ ఉండే అంటే లైక్ అది ఒక మొత్తం ఇట్లా అయిపోతుంది స్కిన్ మొత్తం. ఒక 140 స్పీడ్ పోతే నాకు ఫుల్ భయమైందనమాట. ఇన్ని డేస్ మనం హెల్మెట్ పెట్టుకొని ఉండే కదా. అదే అంటూ లోతు లేదు దిగురు అంటూ లేదంటూ నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక ఆయన కాదు ఆయన గీనే అనుకున్నాను అన్న ఏం చేసిండు ఇక ప్రాపర్ మధ్యలో వచ్చి అయితే ఆ పూరోళ్ళు పైసలు తీసుకొని వచ్చిండు. పోలీసు వాళ్ళు కొట్టిరు వీనికి. అది ఏమైంది పూరోళ్ళ దగ్గర ఎంత 12,000 ఏమో ఉండే. అదే ఒక నిమిషం చెప్పిను 12,000 ఉండే. ఆ 12,000 ఏం చేసిండు వీడు చూసేసి వాళ్ళకి నీళ్ళలో దిగుమన్నాడు. పట్టచ్చు వీడు కాపాడగలుగుతుండే, కానీ కావాల్సిన వదిలేసి 12,000 కోసం ఈత కూడా వచ్చు మళ్ళా. ఆ 12,000 హాస్పిటల్ పెట్టేసిన పోస్ట్ మార్టంకి ఇంకా సావులో డాన్స్ ఆడుతుండు డప్పుకి. అదే ఏడు వీడు ఒకటి. నీ బర్త్డే ఎప్పుడు? పుట్టినరోజు ఎప్పుడు ఆడుతుండు. ఇప్పుడైతే మన రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో అట్లానే ఒక 3-4 వీడియోస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం.
ఫైనల్లీ వి ఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో ఈమైతే ఎవ్రీ టైం టైర్డ్ అయిపోతూనే ఉంది. ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. అంటే రైడింగ్ ఫీల్డ్ ఎట్లుంటే తెలిసి కదా మీకు, చాలా కష్టం అనమాట. చిన్నకి వానకి ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, తక్కువ సక్సెస్ ఉంటుంది అట్లా అనమాట. సో మనమైతే మన రైడర్ని ఒక మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. సో అన్ఫార్చునేట్లీ నేను ఇలా ఏ సూపర్ బైక్ నడపలే, ఎందుకంటే అందరూ సూపర్ బైక్ అండ్ ఆల్సో వ్యాల్ జీటీ కదా. సో నా ఎంపీ వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు నడిపించుకుంటారు. సో ఇక మిగతాది మనము ఇంకా చెప్పాను అడ్జస్ట్ అయిపోతాం. మీరు ఇంకా